ఆయన సీక్రెట్ మీటింగ్స్ గురించి ఎక్స్పోజ్ చేసేటప్పటికి జనాలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి రేవంత్ రెడ్డి మాటల్ని నమ్మటం మొదలుపెట్టారు. మంచి గవర్నెన్స్ ఇస్తాం, విద్యా అవకాశాలు ఇస్తాం, ఉద్యోగ కల్పనలు తీసుకొస్తాం, అభివృద్ధి సంక్షేమం చేస్తాం, డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వి విల్ టేక్ కేర్, అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి రేవంత్ చేసిన క్యాంపెయిన్కి ఉర్రూతలెక్కిపోయింది కేరళ. దానికి నిదర్శనమే ఈ ఘనమైన విజయం. యావరేజ్ విజయంగా కాదండి, ఘనమైన విజయం. యూడిఎఫ్ 99 స్థానాలు, ఎల్డిఎఫ్ 44 స్థానాలకు పరిమితం చేసే అంత స్టార్ క్యాంపెయినర్గా నుంచున్నాడు. తెలంగాణలో కూడా అంతే. ఏ మాటకు ఆ మాట సై అంటే సై అని చెప్పి మొహాట పడకుండా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే ఏకైక సీఎం రేవంత్ రెడ్డి. అందుకే జనాలు ఆయన్ని చాలా మనలో మనిషి కింద ఫీల్ అవుతారు. ఈ స్టార్ క్యాంపెయినర్ కేరళకి వెళ్ళి ప్రచారం చేస్తే ఒక్కసారిగా ఉవ్వెత్తుపడి అక్కడ కూడా గెలుపు సాధ్యమైంది. మోడీ అలాగే విజయన్ విధానాలు ఒక్కటే. విజయన్కి ఓటేసినా మోడీకి ఓటేసినా ఒకే రకంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ బ్రదర్స్ అని కాకుండా మోడీ విజయన్ ద్వారా ఇప్పుడు యూత్